ఎర్ర నీయలో మరి ఎర్రెర్రని జెండాయ నీయలో ఎస్ఎస్సి జీడి ఎనీయలో మా ఈవెంట్స్ ఎప్పుడు ఎనీయలో కట్ ఆఫ్ ఎంత ఎనీయలో మా రన్నింగ్ ఎప్పుడు ఎనీయలో ఎండలు కొడుతున్నెనీయలో మేము ఉరికేదా ఎనీయలో మేలో జూన్లో ఎనీయలో మరి ఈవెంట్స్ ఎప్పుడు ఎనీయలో అసలు కట్ ఆఫ్ ఎంత ఎనీయలో మేం ఎలిజిబుల్లా కాదా ఎనీయలో. ఇకపోతే హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఎప్పుడో రిజల్ట్ వచ్చినాయి, అసలు రిజల్ట్ ఎప్పుడు, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అసలు మేము పరిగెత్తచ్చా పరిగెత్తరాదా, ఎండలు కొడుతున్నాయి, ఎండాకాలం మాకు ఈవెంట్స్ ఉంటాయా, చలికాలం ఈవెంట్స్ ఉంటాయా, అసలు కట్ ఆఫ్ అంటే ఏంటిది, ఇది వరకు సర్వేలో నేనైతే చేయడం జరిగింది యూట్యూబ్లో. అసలు మేల్ ఏంటిది, ఫీమేల్ ఏంటిది, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, రన్నింగ్ ఎప్పుడు ఉంటుంది, అసలు రన్నింగ్ ఇప్పుడు పెట్టకపోవడానికి కారణం ఏమిటి, ఇవన్నీ చూసుకుంటే కనుక ఒకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. ఇవన్నీ చెప్పే ముందు నీకేం అర్హత ఉంది చెప్పడానికి, నీకేం తెలుసు అది ఇదంటే గత 10-15 వీడియోలు చూడండి, నేను దాని మీదనే వీడియో చేస్తూ కంటిన్యూ అవుతా ఉన్నాను. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందల్లా ఏంటయ్యా అంటే, ఈ కట్ ఆఫ్ అనేది వట్టిగా ఏదో తూతూ మంత్రంగా చెప్పడం కాదండి, దయచేసి గమనించగలరు. మిమ్మల్ని మభ్యపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఏదో విస్మరించడానికి కాదు. ఇకపోతే మన కట్ ఆఫ్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ అయితే ఇప్పుడు ఉండేయండి కంపల్సరీగా. అసలు 7th పే కమిషన్ అంటే ఏంటిది, 8th పే కమిషన్ అంటే ఏంటిది, ఇది వరకు 5KM అనేది కండక్ట్ అయితే చేయడం జరిగింది. కంపల్సరీగా 5KM అనేది ఉంటుంది. ఇందులో హైటు, చెస్ట్ అన్ని మెజర్మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది నేను నా ఛానల్లో తీసిన సర్వే ఆధారంగా కట్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది. ఏదో తూతూ మంత్రంగానైతే కాదండి, దయచేసి చూడండి. మేల్కు సంబంధించి ఫీమేల్కి సంబంధించి ఎవరు కూడా ఇది అబ్జల్యూట్గా తీసుకోవద్దండి. ఒక మార్కు తగ్గవచ్చు, ఒక 2-3 మార్కులు తగ్గవచ్చు, ఒక 2-3 మార్కులు పెరగవచ్చు. కాకపోతే ఈ మార్కులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్కు వెళ్ళండి. లేని ఎడల మీరు గ్రౌండ్కి వెళ్తూనే మీ హెల్త్ పరంగా టిప్స్ తీసుకుంటూనే అదర్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇకపోతే మేల్కు చూసుకుంటే కనుక మనకు ఎస్టీ కేటగిరీ చూసుకుందాం. కిందికి వెళ్ళి ఫీమేల్కు ఎస్టీ కేటగిరీ చూసుకుందాం. మినిమం ఎక్కడైనా చూడండి, ఈ స్టేట్ కాంపిటీషన్లో మనకు కట్ ఆఫ్ అనేది ఓబీసీకి ఎక్కువ ఉంటుందండి కట్ ఆఫ్. కాకపోతే సెంట్రల్లో ఇప్పుడు ఎస్టీకి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండటం జరుగుతుందండి. ఎంతవరకు ఉండటం జరుగుతుందంటే దాదాపుగా 90 మార్క్స్ అయితే 80 నుంచి 90 మార్కులు అయితే మీరు ఎస్టీ వాళ్ళు మేల్ కేటగిరీలో పొందవలసి ఉంటుంది. ఈ ఫీమేల్ కేటగిరీలో చూసుకుంటే 80 నుంచి 85 మధ్యలో ఈ ఎస్టీ కేటగిరీలో అయితే పొందవలసి ఉంటుంది. మేల్కు మినిమం 80 నుంచి 90 మార్కులు రావాలి. ఫీమేల్లో ఎస్టీ కేటగిరీ చూసుకుంటే కనుక 80 నుంచి 85 మార్కులు అయితే కంపల్సరీగా రావాలండి. ఇకపోతే మరి అన్రిజర్వ్డ్ చూసుకుంటే కనుక, అన్రిజర్వ్డ్ అనేది మేల్లో 80 నుంచి 85 మార్కులు, ఫీమేల్లో చూసుకుంటే 60 నుంచి 65 మార్కులు అయితే కంపల్సరీగా రావాలండి. ఏది చూడు 60 పైచిలుకు ఉన్నదే తప్ప 60 బిలో అయితే ఎప్పుడు లేదు. ఒక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకే 50 నుంచి 45 నుంచి 50 మార్కులు ఉంటే, ఈ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కు 40 నుంచి 45 మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది. పోయినసారి కూడా ఈడబ్ల్యూఎస్కు 50 మార్కుల వరకు కట్ ఆఫ్ అనేది ఉండేనండి, గమనించగలరు. పోయినసారి 50 మార్కులు అయితే కట్ ఆఫ్ ఉన్నది. ఇప్పుడు ఫీమేల్ వర్షన్ చూసుకుంటే 40 నుంచి 45 వరకు మనకు ఫీమేల్ వర్షన్ ఉంటే 45 నుంచి 50 మధ్యలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మేల్ కేటగిరీకి కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓబీసీ కేటగిరీ వరకు 70 నుంచి 75 అయితే ఇక్కడ 70 నుంచి 75 సేమ్ యాజ్ టీజ్గా గర్ల్స్కు మేల్కి అయితే ఏ కట్ ఆఫ్ ఉన్నదో ఫీమేల్ కూడా అదే కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఏదో తూతూ మంత్రంగానైతే చెప్పడానికి మీ ముందుకైతే రాలేదండి. నేను ఛానల్లో పోల్ అయితే పెట్టడం జరిగింది. ఆ పోల్కు అనుగుణంగానే మీ కట్ ఆఫ్ అయితే తీయడం జరుగుతుంది. అంటే అందరు పాల్గొంటారు ఆ పోల్లో అంటే పాల్గొనకపోవచ్చు. అందుకే ముందు మెన్షన్ చేశాను, ఏమనంటే 5 మార్కులు ముందే రావచ్చు, 5 మార్కులు ఎక్కువగా ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు అని. నా జాగ్రత్త కొద్దీ నేను చెప్పడం లేదండి, యాజ్ ఈజ్గా దిగిపోతుంది. ఎందుకంటే ఒకసారి గమనించగలరు, ఒక తెలంగాణ స్టేట్కు పోలీస్ కానిస్టేబుల్ కదా ఈవెంట్స్ వచ్చినట్టు డిస్టిక్ ఇన్ని పోస్ట్ ఉంటాయని కాదండి, ఇండియా వైజ్ ఉంటుంది కాబట్టి ఇంత కట్ ఆఫ్ అనేది
మీరు గమనించగలరు. గడుస్తున్న గత కొద్ది కాలంగా కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా పెరుగుతూ పోతూ ఉందండి. గమనించగలరు. చాలా అంటే చాలా. ఒకప్పుడు 36 మార్కులో జాబ్ వచ్చింది. ఇప్పుడు 60+ మార్క్స్ వస్తే తప్ప జాబ్ రావట్లేదు. ఎస్సీ కేటగిరీ మేల్ కేటగిరీలో చూసుకుంటే 60-65 మార్కులు. మనకు ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 65-70 మార్కులు అనేది ఫీమేల్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. మరి మేల్కు తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇకపోతే ఇవన్నీ కాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. దయచేసి ఎండాకాలం కావున మార్నింగ్ సమయంలో ప్రాక్టీస్ చేయడానికి మీరు ఎక్కువ టైం కేటాయించండి. ఎందుకంటే ఎండాకాలంలో మీ చెస్ట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ అయిన పిమ్మట ఏమవుతుంది కదా అయ్యా అంటే మీ అక్కడ కొలవాల్సింది నిప్పుల్స్ కింద మీకు చెస్ట్ అనేది క్యాల్కులేషన్ చేసుకోవడం జరుగుతుంది. చెస్ట్ విషయంలో హైట్ విషయంలో కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. కింద సుధాకర్ ఏఎస్వి అనే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి మాట అనేది స్పష్టంగా తీసుకోండి. కటాఫ్ గురించి కాకుండా మీరు నన్ను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాలో నాకు కాల్ చేయండి. ఏదో తూతూ మందంగానైతే నేను వీడియోస్ అయితే పెట్టడం లేదు. దయచేసి గమనించి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎనీ డౌట్స్ ఉన్నావో నాకు చెప్పగలరు. ఇకపోతే 7th పే కమిషన్ 8th పే కమిషన్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. చూడండి, ఎస్ఎస్సి జీడీకి ఒకనొక టైంలో చాలా వాల్యూలెస్ అండి. ఇప్పుడు వాల్యుబుల్ మూమెంట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే 7th పే కమిషన్లో మీకు నియర్గా 21,000 నుంచి 22,000 మధ్య జీతం ఉంటే, ఒకవేళ 8th పే కమిషన్ వచ్చినట్టయితే దానికి డబుల్ అంటే 40,000 కూడా మీకు అమౌంట్ అనేది శాలరీ రూపంలో రావడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. 5K టిప్స్ అనేది మరీ ఏదో ఆధారబాధాలు ఉరికితే మాత్రం రాదండి. దయచేసి జాగ్రత్తగా వహించి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఇన్స్టాలో సుధాకర్ ఏఎస్వి అనే మాకు ఫాలో అవ్వండి. మెసేజ్ చేసి మెసేజ్లో కాల్ చేయండి. పర్సనల్గా మీకు ఒక్కొక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్.